క్యాన్సర్ నుంచి పక్షవాతం దాకా ఒక్క ఆకుకూర కట్టతో అడ్డుకట్ట అదేంటో చూసేద్దాం. మనం ఆరోగ్యంగా ఉండటంలో తినే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి డైలీ సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలోనే రోజుకు ఎన్ని గ్రాములు తినాలో కూడా చూద్దాం. 40 ఏళ్లలోపే అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండెపోటు, క్యాన్సర్, పక్షవాతం వంటి వ్యాధులు రావడానికి మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ప్రమాదాలు రాకుండా ఉండాలంటే డైలీ డైట్ లో తప్పనిసరిగా ఆకుకూరలను ఉండేలా చూసుకోవాలి. ఇంతకీ రోజుకు ఎంత మొత్తంలో ఆకుకూరలు తినాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ ఆహారంలో ఆకుకూరలు కనీసం 37 నుంచి 69 గ్రాములు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నవారు 3 కట్టల ఆకుకూరను పప్పు, పచ్చడి, సలాడ్ ఇలా ఏదో ఒక రూపంలో తినేలా చూసుకోవాలి. అంతేకాదు WHO జరిపిన ఓ అధ్యయనంలో ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం వెల్లడైంది. మంచి జీవనశైలిని కొనసాగించడం కోసం తీసుకోవలసిన ఆరోగ్యకరమైన ఆహారంపై 25 రకాల ఆహారాలను నిపుణులు విశ్లేషించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో రోగ నిరోధక శక్తి అధికమవుతుందని, తద్వారా జీవనశైలి వ్యాధులు బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని అంటున్నారు. అదేవిధంగా వేపుళ్లు, నిల్వ ఆహారాలు, తీపి పదార్థాలను ఎక్కువగా తినేవారికి చిన్న వయసులోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి పోషకాహారం తీసుకోవడమే కాదు, ఎంత మోతాదులో ఎలా తీసుకుంటున్నామనేది కూడా కీలకమని పేర్కొంది WHO. ఆకుకూరలతో పాటు డైలీ డైట్ లో కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రకోలీ వంటి కూరగాయలు కనీసం 30 గ్రాములు, క్యారెట్, గుమ్మడి వంటి కూరగాయలు 50 గ్రాముల వరకు ఉండేలా చూసుకోవాలి. అలాగే బెండకాయ, బీరకాయ, వంకాయ వంటి ఇతర కూరగాయల్లో ఏదో ఒకదాన్ని 100 గ్రాముల చొప్పున తినాలట. పప్పు దినుసులు కనీసం 40 గ్రాములు, బాదం, పిస్తా వంటివి 13 గ్రాములు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. అన్నం 100 గ్రాములు, 1-2 చపాతీలు తినాలి. బంగాళదుంప రోజుకి 100 గ్రాములే తీసుకోవాలి. ఇక మాంసాహారం విషయానికి వస్తే చేప ఏదైనా 100 గ్రాములు, చికెన్ 50 గ్రాముల వరకు, ఒక గుడ్డు తినేలా డైలీ డైట్ ప్లాన్ చేసుకోవాలట. అలాగే తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులను 150 గ్రాములు తీసుకోవచ్చు. రోజులో నిమ్మజాతి పండ్లు కనీసం 24 నుంచి 69 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. యాపిల్, దానిమ్మ వంటి పండ్లు సుమారు 100 గ్రాములు ఉండాలని చూసుకోవాలని చెప్తుంది WHO.